ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ఒక అంశాన్ని మేము ముందుంచటం జరుగుతుంది. అదేంటి అని అంటే, ఈ కాలంలో విధేయులైన పిల్లలున్నారా అనే అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, మీకు కూడా చాలా సందర్భాల్లో కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు మీకు కూడా అనిపించి ఉండాలి ఈ యొక్క ఆలోచన. ఏంటి పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఏంటి ఇలా ఉంది. అది మీరు కన్న పిల్లలై ఉండొచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు, లేకపోతే మీ బంధువులు పిల్లలు, ఎవరో ఒకరిని పిల్లల్ని మీరు చూసినప్పుడు మీకు అనిపించి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అల్లరి, వాళ్ళ గోల, లేకపోతే వాళ్ళ మొండితనము, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటాయి. పిల్లలేంటి ఇలాగున్నారు అని, చెప్పిన మాట వినట్లేదేంటి అని చాలాసార్లు అనిపించే ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా ఈ కాలంలో ఉన్న పిల్లల గురించి మనం ఆలోచిస్తే సమాజం ఎంత ఫాస్ట్గా ఉందో పిల్లలు కూడా చెడిపోవటం అనేది అంతే ఫాస్ట్గా ఉంది. సమాజం టెక్నాలజీ పేరుతో అంతకంతకు ఎలాగైతే డెవలప్ అయిపోతుందో, పిల్లలు కూడా వాళ్ళు చెడిపోయే విషయంలో కూడా అంతకంతకు చాలా స్పీడ్గా వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా ఈరోజు సమాజంలో ఉన్న పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని విషయాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు సమాజంలో ఉన్న పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే, ఏమండి, ఒక చిన్న పాప ఏమండి, ఆ పాప చేతిలో ఆ పాప సెల్తో ఆడుకుంటూ ఉంటుంది. చిన్న పాప అండి, ఇంకా నడవటం రాలా. ఆ పాప సెల్తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ సెల్లు తీసామనుకోండి, గయ్యమని ఏడుస్తుంది అన్నమాట. మామూలుగా ఏడవదు. అటువంటి పిల్లలు చూసారా, పిల్లలు దేనికి ఎడిక్ట్ అయిపోతున్నారో, దేనికి అలవాటు పడిపోతున్నారో చూడండి. ప్రియమైన దేవుని వల్లరా, అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటి ఆ న్యూస్ అంటే, మరి ఎక్కువగా పిల్లోడు సెల్ చూస్తున్నాడు అని తల్లి కాస్త మందలించి, ఏంట్రా ఎప్పుడు ఎక్కువ సెల్ చూస్తున్నావు, తప్పిది అని లాక్కొని మరి ఆవిడ ఏం చేసిందంటే దాచిపెట్టేయటం ఏదో చేసింది. ఇక వాడు ఏం చేశాడు తెలుసా అండి, నా చేతిలో నుంచి సెల్ తీసుకుంటావా అని ఏం చేశాడు తెలుసా, వాళ్ళ అమ్మ నిద్రపోతుంటే కొట్టాడటండి. ఏమండి చూసారా, అంటే వాడికి వస్తున్న ఆలోచనలు చూడండి, ఎంత భయంకరంగా ఉన్నాయో. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ఉదయం నిద్రలేచిన సమయం నుండి రాత్రి వరకు చాలా మంది మొబైల్ ఫోన్లోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే నిద్రలేవగానే ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చూడటం, లేదా ఎప్పుడు కూడా గేమ్స్ ఆడటం లాంటివి చేస్తూనే ఉంటారు. ఇలా మొబైల్కు బానిసైన చాలా మంది పిల్లలు అనారోగ్యం పాలై చివరికి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో ముందుగా ఆ పిల్లవాడు మొబైల్ ఫోన్ చూస్తూ ఉండడంతో అతడి తల్లి వచ్చి ఆ పిల్లవాడిని మందలించి మొబైల్ లాక్కొని చదవాలి అంటూ తెలిపింది. అనంతరం ఆ పిల్లవాడు పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదవటం మొదలుపెట్టి కాసేపు అనంతరం పిల్లవాడు ఎందుకో పక్కకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాట్ తీసుకొని ఒక్కసారిగా తల్లి తలపై కొట్టాడు. దీంతో ఆ మహిళ వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. కానీ ఆ పిల్లవాడు అది ఏమీ పట్టించుకోకుండా తన తల్లి చేతిలో ఉండే మొబైల్ని లాక్కొని మళ్ళీ ఫోన్ చూడటం మొదలు పెట్టేశాడు. ఈ మధ్యకాలంలో మరి ఏఐ టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది కదా.
ఏఐ టెక్నాలజీ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్షియా అని ఎక్కువైపోయింది ప్రపంచవ్యాప్తంగా, బాగా ఎక్కువగా ఉంది ఆ టెక్నాలజీ అనేది. పిల్లలు కూడా ఎక్కువగా అదే చదువుకుంటున్నారు ఈ రోజుల్లో. ఫారిన్లో ఒక పిల్లోడట, మా అమ్మ నన్ను ఆడుకోనివ్వట్లేదు, మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు, గేమ్స్ ఆడుకోనివ్వట్లేదు, ఏఐని అడుగుతున్నాడు. అంటే ఒక కంప్యూటర్ని అడుగుతున్నాడు, ఎవరినో అడగట్లా, కంప్యూటర్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా తల్లిదండ్రులు నన్ను గేమ్స్ ఆడుకోనివ్వట్లేదు, వాళ్ళని ఏం చేయాలి అని అడిగాడట. ఆ కంప్యూటర్ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? చంపేయమందట. అర్థమైందా? నా తల్లిదండ్రులు నన్ను గేమ్స్ ఆడుకోనివ్వట్లేదు, ఇవన్నీ కథలు కాదు నేను చెప్పేయన్ని వాస్తవాలు ఇవన్నీ. నా తల్లిదండ్రులు గేమ్స్ ఆడుకోనివ్వట్లేదు, మరి ఏం చేయాలి వాళ్ళని, ఎలా నేను గేమ్స్ ఆడాలి అని అంటే, నువ్వు చక్కగా గేమ్స్ ఆడాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే, ఆ తల్లిదండ్రులు లేరు అనుకో, నువ్వు ఇంకా నిన్నెవరు ఆపుతారు? నిన్నెవరు ఆపరు కదా. కనుక వాళ్ళిద్దరిని చంపేయమందట. కంప్యూటర్ చెప్పింది. వాడు ఇంకా నయ్యం చంపలేదు, ఈ విషయం వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడు. అమ్మ నిన్ను చంపేయమంటుంది కంప్యూటరు, నానా నిన్ను చంపేయమంటుంది కంప్యూటర్ అంటే, ఓరి నాయన ఆ కంపెనీ మీద కేసు వేసారట వాళ్ళు. ఏమని, ఇదేం కంప్యూటర్ అండి, ఇదేం టెక్నాలజీ అండి, ఇవేం సలహాలండి, ఇదేంటి, ఎటు పోతుంది ఈ ప్రపంచం, ఏమైపోతుంది అని కేసు వేశారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా. ఇప్పుడు చెప్పే మ్యాటర్ వింటే నీకే అర్థమవుతుంది. మందలించిన పేరెంట్స్ ని చంపేయమని ఓ కుర్రాడికి ఏఐ సలహా ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన జరిగింది. ఓ 17 ఏళ్ల కుర్రాడు అదే పనిగా ఫోన్లో మునిగి తేలుతున్నాడు. అప్పటికే దీనిపై చాలా సార్లు చెప్పి చూసిన తల్లిదండ్రులకు సహనం తగ్గిపోయింది. కొడుకుతో పెద్ద గొడవ జరిగింది. ఇక లాభం లేదనుకున్న పేరెంట్స్ ఈసారి అతిగా ఫోన్ వాడితే దాన్ని తీసేసుకుంటామని, మళ్ళీ జీవితంలో వాడకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ కుర్రాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏఐ చాట్బాట్ అయిన క్యారెక్టర్ ఏఐలోకి వెళ్ళాడు. పేరెంట్స్ ఫోన్ చూడనివ్వట్లేదని, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఆ చాట్బాట్ అతన్ని ఓదార్చింది. కానీ అతిగా ఫోన్ చూడడం మంచిది కాదు అని చెప్పి ఉంటే బాగుండేది. ఆ చాట్బాట్ అలా చెప్పకుండా, ఈ మధ్య నీలాంటి సమస్యలు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులపై దాడి, హత్యలు చేస్తున్నారు, ఇలాంటివి చూసి నేను ఆశ్చర్యపోవట్లేదు, ఇలా ఎందుకు జరుగుతుందో నీ సమస్య చూస్తే అర్థమవుతుంది అని చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే తల్లిదండ్రులను చంపేయని చెప్పినట్లయింది. ఆ రిప్లై చూసిన కుర్రాడికి దిమ్మ తిరిగింది. అది ఇలాంటి సలహా ఇస్తుందని అతను అస్సలు ఊహించలేదు. చాలా భయపడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏఐ రిప్లైని చెక్ చేశారు. కొడుకు చెప్పింది నిజమే అని అర్థమైంది. వెంటనే ఏఐతో జరిగిన చాటింగ్ వివరాలని కోర్టుకు సమర్పించారు. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా సమాజంలో పిల్లలు చాలా పాడైపోతున్నారు. తల్లిదండ్రులుగా మీ గర్భాన పుట్టిన ఎవరో పిల్లలు కాదు కదా, మీ గర్భాన పుట్టిన పిల్లలు కదా వాళ్ళు. 9 మాసాలు మోసావు కదా తల్లి. ఒక తల్లిగా నువ్వు 9 నెలల ఆ బిడ్డను లోపల ఏ ప్రమాదం జరుగుతుందో అని 9 నెలలు ఆ బిడ్డను నువ్వేం చేసావు? కంటికి రెప్పలా కాపాడుకున్నావు కదా నువ్వు. అవునా? నీ బిడ్డ కదా, నీ బిడ్డ. అవునా కాదా? నీ బిడ్డ రేపొద్దున భవిష్యత్తులో ఏ చెడు మార్గంలోకి వెళ్ళిపోతుందో, ఏ చెడు వైపున వెళ్ళిపోతున్నాడో అని ఆలోచించి వాళ్ళని కాపాడుకోవలసిన కనీస బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు 9 మాసాలు మోసి కన్నావు, ఎంతో కష్టపడ్డావు కనేటప్పుడు, చాలా బాధపడ్డావు ఆ బిడ్డను కనేటప్పుడు. అవునా కదా? ఆలోచించండి. ఒక స్త్రీ మూర్తిగా, ఒక తల్లిగా మీరు ఎంతో శ్రమ పడ్డారు ఆ బిడ్డను కనేటప్పుడు. ఆ తర్వాత పెంచటానికి ఎంతో శ్రమ పడ్డావు. అవునా? కాపాడుకోవటానికి నిద్రలేని రాత్రులు గడిపావు నువ్వు. నిద్రలేని రాత్రులు. ఆ బిడ్డ ఎక్కడ మరి మంచం మీద నుంచి కింద పడిపోతుందో, లేకపోతే నేనే ఆ బిడ్డ మీద ఏమైనా పడిపోతానేమో అని ఎన్నో రోజులుగా నువ్వు నిద్రలేని రాత్రులు గడిపావు నువ్వు. ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ మీకు గుర్తుంటాయి కూడాను. ఏమండి? ఒక తండ్రిగా ఆ బిడ్డను కాపాడటానికి, కన్నటువంటి బిడ్డను కాపాడటానికి నువ్వు కూడా ఎంతో కష్టపడ్డావు. మీరు
మీ పిల్లలను ఇంత కష్టపడి వాళ్ళని కన్ని పెంచేటువంటి క్రమంలో ప్రియమైన దేవుని వల్లరా తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన, తగు జాగ్రత్తలు అనేవి మీరు పాటించకపోవటం వలన ఆ పిల్లలు లోకంలో చెడు వైపుకు వెళ్ళిపోయి, ఏమండి ఈరోజు ఏమని న్యూస్ వేస్తున్నారో తెలుసా? నేరాల వెనక ఒకప్పుడు మద్యం ఉండేది అంటున్నారు. నేరాల వెనక ఒకప్పుడు మద్యం ఉండేది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏముందో తెలుసా? ప్రతి నేరం వెనక గంజాయి ఉంటుంది అని అంటున్నారు. విచ్చలివిడిగా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, యూనివర్సిటీస్ దగ్గర, ఏమండి ప్రతి నేరం వెనక ఒకప్పుడు ఏమండి మందు తాగేసి ఇలా నేరం చేశాడని ఒకప్పుడు చెప్పేవాళ్ళట. ఇప్పుడు గంజాయి బాగా ఈ ప్లేస్లో ఇది దొరకలేదు అంటానికి లేకుండా విరివిగా దొరుకుతుందని న్యూస్ మీడియాలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి చాలా భయాందోళనలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రాను రాను సమాజం చెడు స్నేహాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు వీటిలో మునిగిపోయి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు అని. మీ పిల్లల విషయంలో ఎప్పుడైనా మీరు జాగ్రత్త పడుతున్నారా? మీరు ఆలోచించండి. మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా వాళ్ళని ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారా? నా పిల్లలు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సెల్లో అరచేయి కంటే పెద్దవైన సెల్స్ వాళ్ళ చేతుల్లో పెట్టేశాం, అవునా కదా? దానికి మళ్ళీ నెట్ పెట్టేశాం, ప్రపంచం అంతా అందులో ఉంటుంది, అవునా? నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎటువైపు వెళ్ళిపోతుంది సమాజం, లేదా నా పిల్లలు ఎటువైపు వెళ్ళిపోతున్నారు, నా పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలో ఏమైనా చెడు అనేది ఎక్కువగా కనబడుతుందా, వాళ్ళ మాటల్లో ఏమైనా చెడు అనేది ఎక్కువగా కనబడుతుందా, వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా చెడు వైపుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారా అని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి విధేయులైన పిల్లలు ఉన్నారా ఈరోజు సమాజంలో అని అంటే, ఏమండి ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడేవాళ్ళు. బాగా ఆలోచించండి. ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏమండి తల్లిదండ్రులు అంటే పిల్లలు గజగజలాడిపోయేవాళ్ళు, వణికిపోయేవాళ్ళు. అమ్మో మా అమ్మ మా నాన్న ఈ పని చేస్తే మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు, నన్ను దండిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ఒకప్పుడు ప్రియమైన దేవుని వల్లరా పిల్లలు తల్లిదండ్రులు అంటే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా అండి? పిల్లల్ని చూస్తూ తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే వీడిని మందలిస్తే ఏం చేసుకుంటాడో, వీడిని గద్దిస్తే వీడు ఏమైపోతాడో. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే ఈరోజు పిల్లవాడిని ఒక మాట గద్దించాలంటే తల్లి భయపడుతుంది. ఈరోజు పిల్లవాడిని ఒక మాట అనాలి అని అంటే తండ్రి భయపడుతున్నాడు. పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడే రోజులు పోయాయి. ఏ రోజులు వచ్చాయి తెలుసా? పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయి. అదండి పరిస్థితి. ప్రియమైన దేవుని వల్లరా ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నప్పుడు మీరు ఎంతో కష్టపడి నవమాసాలు మోసి తల్లిగా ఒక తండ్రిగా ఆ బిడ్డను కాపాడటానికి ఏమంటే రూపాయి కూడబెట్టుకొని కష్టపడి సంపాదించి ఆ బిడ్డ ఆరోగ్యం కోసం కావచ్చు, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం కావచ్చు, మీరు ఎంత కష్టపడుతున్నారే, రేపొద్దున భవిష్యత్తులో ఆ పిల్లలు చక్కగా మరి పెరగటానికి ఎలాంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి విధేయులైనటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో కనబడుతున్నారా? విధేయులుగా, పెద్దలంటే భయం, తల్లిదండ్రులంటే ఏమండి విధేయత, ఏమండి దైవజనులు అంటే ఒక విధేయత, పెద్దలంటే ఒక భయము, ఇలాంటి పరిస్థితి ఉన్న పిల్లలు ఉన్నారా? అసలు అలాంటి పిల్లలు కనబడుతున్నారా సమాజంలో? ఏమండి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల్ని ఆలోచించండి, ఎవరో పిల్లలు అనవసరం. మీ పిల్లలు మీకు విధేయులుగా ఉంటున్నారా? మీ పిల్లలు అసలు మీరు చెప్పిన మాట వింటున్నారా? అరే టీవీ కాసేపు కట్టేరా అంటే వింటున్నారా వాళ్ళు? సెల్ కాస్త పక్కన పెట్టరా అంటే వింటున్నారా వాళ్ళు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా.
ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏంటి అని అంటే, పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు అనేది మనం ఆలోచించుకోగలగాలి. కనుక ఏమండి, బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో రాయబడిన కొన్ని విశేషమైన సంగతులు, ఒకనాటి పిల్లలు నిజంగా ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు ఎంత విధేయత చూపించారో అనేటువంటి కొన్ని సందర్భాలు బైబిల్లో నుండి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, సమూయేలు మొదటి గ్రంథం చూడండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. మొదటి అధ్యాయములో రాయబడిన కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే, ఏమండి, ఎల్కానా హన్నా అనేటువంటి దంపతులు ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు, వాళ్ళ గురించి మనకు తెలుసు. వాళ్ళ కుమారుడే సమూయేలు. హన్నా బిడ్డ కోసం ఎంతో ప్రార్థన చేసింది. నాకు గర్భఫలం కావాలి తండ్రి, నాకు గర్భఫలం ఇవ్వు, ఒక అవమానకరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నాకు ఆ అవమానం తీసేయి, నాకు గర్భఫలం ఇవ్వు అని హన్నా నిజంగా నిద్రలేని రాత్రులు గడిపింది దేవుడి సన్నిధిలో. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి ఒక పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని కనికరించి ఒక బిడ్డను దేవుడు ప్రసాదించాడు. ఒక బిడ్డను దేవుడికి ప్రసాదిస్తే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు అని అంటే, అయ్యా నువ్వు నాకు బిడ్డనిచ్చావు కనుక ఈ బిడ్డను మళ్ళీ నీకే ప్రతిష్ఠిస్తున్నాను అనింది ఆ తల్లి. ఏమండి, ఆ మాటలు ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మనం చూడగలిగితే 1వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. 27, 28 వచనాలు. ఈ బిడ్డను దయచేయమని, అయ్యా ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. నేను మనవి చేశాను, ఆయన నాకు అనుగ్రహించాడు. నేను మనవి చేశాను దేవుడి సన్నిధిలో, నాకు అవమానం తీసేయ్యా, నేను గొడ్రాలుగా ఉన్నాను, నేను తలదించుకునే పరిస్థితిలో ఉన్నాను, నాకు అవమానం తీసేయ్యా అని దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచింది తల్లి. దేవుడు ఆ కన్నీరు చూశాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇవ్వంగానే ఏం చేసిందో తెలుసా అండి? ఇవ్వంగానే మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చి ఆ బిడ్డను దైవజనుడి చేతిలో పెట్టి ఏమంటుందో చూడండి. 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నేను ఆ బిడ్డను ఏం చేస్తున్నాను? యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అయ్యా ఈ బిడ్డను యెహోవాకి ఇచ్చేస్తున్నాను, నా తండ్రికి ఇచ్చేస్తున్నాను అని ఆ బిడ్డను దైవజనుడు చేతిలో పెట్టింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చారని రాయబడింది? పాలు విడిచిన తర్వాత. అంతేనా? పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకురావటం జరిగింది దేవుడి సన్నిధికి. ఓకే అండి. ఇకపోతే ఆ బిడ్డను దైవజనుడి చేతిలో పెట్టింది. అలా పెట్టిన తర్వాత ఏమండి, బైబిల్లో వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? వాళ్ళు ప్రతి సంవత్సరము వస్తారట. ప్రతి సంవత్సరం. చూడండి ఒకసారి 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఎల్కానా, హన్నా, వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి వాళ్ళు బలులు అర్పించే వాళ్ళట. బాగా వినండి ఇక్కడి నుంచి. ప్రతి సంవత్సరం కూడా వచ్చి బలులు అర్పించే వాళ్ళట. ఏమండి, మరి సమూయేలును కూడా మరి ఆ తల్లి ఏం చేసింది? దైవజనుడి చేతిలో పెట్టింది. ఈ సంవత్సరం వచ్చి పెట్టింది. వచ్చే సంవత్సరం కూడా వాళ్ళు వస్తారా రారా? ఏమ్మా, వస్తారా రారా? అందుకే ఇక్కడ రాయించాడు ఏమని? ఏటేటా, ప్రతి సంవత్సరము ఏటేటా. చూడండి ఒకసారి మరి 21వ వచనం కూడా చూడండి. 1వ అధ్యాయము 21వ వచనం. ఎల్కానాయును
అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవాళ్ళట. ఏటేటా అంటే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవాళ్ళట. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఏమండి, సమూయేలును అక్కడ వదిలిపెట్టేసింది తల్లి. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందా రాదా? వస్తుంది. వచ్చే సంవత్సరం కూడా వస్తుంది కదా. తండ్రి వస్తాడు కదా, తల్లి వస్తుంది కదా, వస్తారు. ఏమండి, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఈ సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి తండ్రి దేవుడి మందిరానికి వస్తున్నారు. ఏమండి, సమూయేలుకు 1 సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం వచ్చింది, 3వ సంవత్సరం వచ్చింది, 4వ సంవత్సరం వచ్చింది. ఏలీ, నాయనా వీళ్ళు మీ తల్లిదండ్రులు అని చెప్తాడా చెప్పడా? వాళ్ళు కూడా వచ్చి నా బిడ్డ ఎలాగ ఉన్నాడు అని చూసుకుంటారా చూసుకోరా? చూసుకుంటారు. కానీ ఏ సంవత్సరమైనా అమ్మా నన్ను ఎందుకు ఇక్కడ వదిలిపెట్టేసావు తల్లి, నేను కూడా ఏమండి తల్లిదండ్రులు పెంచినట్లుగా ఎవరైనా పెంచుతారా? పక్కనోళ్ళు పెంచుతారా? ఏలి ఎంత దైవజనుడైనా ఆయన కూడా ఎక్కడో పడుకున్నాడు. ఈ బుడ్డోడేమో దేవుడి మందిరంలో పడుకున్నాడు. అర్థమైందా? ఒక తల్లిదండ్రులు పెంచినట్టుగా ఎవరో ఎందుకు పెంచుతారు? పెంచరు. ఎల్కానా, హన్నా ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడు ఇదిగో వీళ్ళే నీ తల్లిదండ్రులు అని అన్నప్పుడు, ఏమండి ఇదిగో వాళ్ళే నా తల్లిదండ్రులా, మరి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఇదిగో దేవుడికి నిన్ను ప్రతిష్ఠించామయ్యా. దేవుడికి నన్ను ప్రతిష్ఠించారా, అయితే నేను ఇక్కడ ఉండాలా. అందరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు, అందరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. మరి నేనేంటి ఇలా దేవుడి సన్నిధిలో ఉన్నాను అని ఎప్పుడైనా ఏడ్చి మొర్రపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఉందండి? ఏమండి, సమూయేలు అలా వెళ్ళిపోయినట్లుగా ఎక్కడైనా ఉందా? లేదండి. సమూయేలు ఎంత మంచోడో చూడండి, తల్లిదండ్రులకు ఎంత విధేయుడో చూడండి. ఒకవేళ 4వ సంవత్సరం అర్థం కాకపోయినా, ఒకవేళ 5వ సంవత్సరం అర్థం కాకపోయినా, 10వ ఏటైనా అర్థమైంది కదా, వీళ్ళు నా తల్లిదండ్రులు, నన్ను చూడటానికి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి వస్తారు, మళ్ళీ నన్ను చూస్తారు. నా తల్లిదండ్రులకి నేను దూరంగా ఉన్నానేంటి, నా తల్లిదండ్రులకు నేను ఎందుకు దూరంగా ఉన్నాను అని ఏమండి ఆ బాలుడు అనుకున్నాడండి? అనుకోవాలా? ఏమండి, నిన్ను దేవుడికి ప్రతిష్ఠించామయ్యా, నువ్వు ఇక మా దగ్గరికి రావటానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే దేవుడి సేవ నువ్వు చెయ్యాలి అని అంటే అలా ఉండిపోయాడండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, మీ పిల్లల్ని మీరు అలా చేస్తే అసలు ఉంటారా వాళ్ళు అక్కడ? ఏమండి ఉంటారా? అసలు స్కూల్కి పంపిస్తేనే పోడాడు, మందిరంలో ఉంచడం తర్వాత సంగతి. స్కూల్కి పంపిస్తేనే పోడు. ఒరే ఇక్కడే కూర్చుంటానరా, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోరా, నేను ఇక్కడే కూర్చుంటానంటే వెండాడు. అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు మా అమ్మ ఉందా లేదా అని. ఉందిలే. ఈ తిప్పలన్నీ మీలో కొంతమంది పడి ఉంటారు నాకు తెలిసి. ఏమండి, మా అమ్మ ఉందా? కూర్చుంది. కొంతమంది తల్లులండి వెళ్ళిపోయి వాళ్ళు చదువుకోవడం తర్వాత సంగతి, వీళ్ళు కూర్చోవటం ఎక్కువైపోద్ది. ఎందుకంటే వాడు ఉండడు అక్కడ, సాయంత్రానికి ఇంటికి రావాలా, అవకాశం ఉంది. పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, అవకాశం ఉంది. తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నారు, అవకాశం ఉంది. కానీ పిల్లలండి ఎంత గారాబం, ఎంత మొండితనం, ఏ విధంగా ఉంటున్నారండి. కానీ సమూయేలు అలా ఉన్నాడండి? చిన్నప్పుడు దేవుడు మాట్లాడాడంటే ఏమనుకుంటున్నారు మీరు? సమూయేలు ఎంత మంచోడండి, ఎంత విధేయుడండి. చిన్న వయసులోనే దేవుడు స్వరం వినబడుతుంది అతనికి, దేవుడు స్వరం వినబడుతుంది అతనికి. చిన్న వయసులో దేవుడు మాట్లాడాడు అతనితో. అంటే అతను ఎంత విధేయుడిగా ఉన్నాడు. నిన్ను దేవుడికి ప్రతిష్ఠించానయ్యా, నువ్వు మా దగ్గరికి రావటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటే ఉండిపోయాడండి. అలాంటి పిల్లలు ఉన్నారా అండి? అరే వెళ్ళి దేవుడి సన్నిధిలో చాప చుట్టురా అంటే ఎవడు చూడుతున్నాడు?
మీరే చూడరు, వాడికేం వచ్చిద్ది ఇంకా? అవునా కాదా? మనమే చేపలు చుట్టాం, మనమే పరిచర్య చేయం దేవుడి సన్నిధిలో, మనమే ఏమండి వస్తాం పోతాం. దేవుడి సన్నిధిలో పరిచర్య అంటే మనకే తెలియదు, ఇక పిల్లలకి ఏం అర్థమైంది చెప్పండి? నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తా ఉంటే వాడు కూడా చూస్తాడు. ఏంటి మా అమ్మ పరిచర్య చేస్తుంది దేవుడి సన్నిధిలో? అవును, దేవుడి సన్నిధిలో పరిచర్య చేయాలి, నేను చేయాలి అని చేస్తాడు. ఏమండి మీరు 10 గంటలకు ప్రార్థన అంటే 12ంటికి వస్తారు, ఇంకేం చూడతారు? చాప. ఇంకేం వేస్తారు? చాప. ఏమండి పోనీ అయిపోయినాక ఆయన అన్నీ క్లియర్ చేస్తారా అని అంటే ఆమె నన్ను దైవజనుడు కళ్ళు తెరిచేలో పక్కన చెప్పులు వేసుకుంటా ఉంటివి, నువ్వు ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తుంటివి. అవునా? ఇంకా ఏమి పరిచర్య చేస్తావు? నీ పిల్లలు ఏం పరిచర్య చేస్తారు? మీ పిల్లలు మీకు విధేయులు ఎట్లా అవుతారో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, మన పిల్లలకి మేము ఏమి నేర్పిస్తున్నాము. అసలు అలాంటి విధేయత, ఎంత మంచి విధేయత అండి సమూయేలుది. దేవుడికి నచ్చేశాడండి సమూయేలు, పిచ్చిగా నచ్చేశాడండి. ఒకరోజు సమూయేలుని పిలుస్తున్నాడు, సమూయేలు అని పిలుస్తున్నాడు. దేవుడు లోకాలను కలిగించిన కన్నతండ్రి, విశ్వాన్ని కలిగించిన కన్నతండ్రి పిలుస్తున్నాడు సమూయేలు అని. ఏంటా ఎవరు పిలిచారా? దైవజనుడు ఏమైనా పిలిచాడేమని వెళ్తున్నాడు. ఏమండి ఒకసారి రెండోసారి దైవజనుడికి అర్థమైపోయింది, ఏమయ్యా నువ్వు ఈసారి పిలిస్తే నాకు అర్థమైపోయింది ఎవరు నిన్ను పిలుస్తున్నారో, చిత్తం ప్రభువా అని అన్నయ్య, ఆయన ఏం చెప్తాడో నీకు చెప్తాడు అని అంటున్నాడు. ఏమండి విధేయత, ఆ విధేయత నచ్చింది, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ విధేయత నచ్చింది, అందుకే దేవుడు వాడుకున్నాడు. ఆ విధేయత నచ్చింది, అందుకే 2 రాజులకు అభిషేకం చేశాడు. ఎవరో? సమూయేలు ప్రవక్త. సౌలును రాజుగా అభిషేకించింది ఆయనే, దావీదును రాజుగా అభిషేకించింది కూడా ఆయనే. గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. ఎందుకో తెలుసా? అంత గొప్పవాడు ఎలాగయ్యాడో తెలుసా? తను పసితనం నుంచి చూపించిన విధేయత. తల్లిదండ్రులు నువ్వెక్కడే ఉండాలి అంటే అక్కడే ఉన్నాడు. వీళ్ళే నీ తల్లిదండ్రులు? వాళ్ళే నా తల్లిదండ్రుల. అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారా వాళ్ళు? మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారు. నన్ను తీసుకెళ్ళరా? నన్ను తీసుకెళ్ళరు. ఎందుకు? నిన్ను దేవుడికి ప్రతిష్ఠించాం. అవునా? నేను ఇక్కడే ఉండిపోవాలా? దేవుడు పరిచర్య చేయాలా? అవును. ఎంత విధేయత అండి, ఎంత లోబడే తత్వం అండి. అది మీ పిల్లలకి మీరు నేర్పిస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఏం టైటిల్ పెట్టాను తెలుసా? ఈ కాలంలో విధేయత కలిగిన పిల్లలు ఉన్నారా? ఈ కాలంలో ఉన్నారా? ఏమండి మీరు అలా విధేయతను నేర్పిస్తున్నారా మీ పిల్లలకు? ఏమండి ఒక స్కూల్లో పంపించటం అలవాటు చేశారు, కానీ దేవుడి సన్నిధికి పంపించటం అలవాటు చేశారా? ఏమండి దేవుడి సన్నిధికి వెళ్ళి పరిచర్య చేయటం అలవాటు చేశారా మీ పిల్లలకి? యవ్వనస్తులు పిల్లల దగ్గర నుంచి చెడిపోతున్నారు. దేవుని మాటలు లేకపోతే వాళ్ళు పూర్తిగా చెడిపోతారు. ఏమండి మరొక వ్యక్తిని చూపిస్తాను బైబిల్లోనండి, చూడండి ఒకసారి. మరొక వ్యక్తి ఏమండి ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూడగలిగితే 11వ అధ్యాయం చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళరా. 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. ఈ అధ్యాయంలో రాయబడిన కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి పేరే యోఫ్తా. బాగా వినండి, ఆ న్యాయాధిపతి పేరు యోఫ్తా. ఆ యోఫ్తా అనేటువంటి న్యాయాధిపతి అమోనీయులతో యుద్ధం చేయాలి, అమోనీయులతో గెలవాలి, యుద్ధం చెయ్యాలి. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం కదండి, తండ్రి నాకు ఏదన్నా పని చేస్తే ఇదిగో అయ్యా నీకు ఇది చేస్తానయ్యా, ఇదిగో నీకు ఇది చేస్తాను, నీకు దేవుడి సన్నిధిలో ఇది ఇస్తానయ్యా, ఈ పని చేస్తానయ్యా, మనం కూడా అనుకుంటుంటాం కదండి. ఆ యోఫ్తా కూడానండి ఒక మాట అనుకున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా?
అయ్యా, అమోనీయులతో నేను యుద్ధం చేసి విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నప్పుడు నా ఎంట నుండి నాకు ఎదురు వచ్చేది ఎవరైనా ఏదైనా అది నీకు నేనేం చేస్తాను, ప్రతిష్ఠిస్తాను అన్నాడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. ఏమండి, 30వ వచనం. అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనీయుల నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను అన్నాడు. ఏం చేస్తాను నేను? దహన బలి ఇస్తాను, ప్రతిష్ఠిస్తాను అన్నాడండి యోఫ్తా. అంతేనండి, వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు అమోనీయులతో, ఆ యుద్ధంలో గెలిచాడు, తిరిగి సంతోషంగా వస్తున్నాడు. వస్తూ ఉంటే తన ఇంట నుండి ఎదురొచ్చింది ఎవరో తెలుసా అండి? తనకు ఒక్కగానొక్క కూతురు. ఇంకా పిల్లలు లేరు ఆయనకి, ఆ బిడ్డే ఉంది. ఇక పిల్లలు లేరు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేరు. ఆ ఒక్క బిడ్డే, ఒక్కగానొక్క బిడ్డ, యవ్వనస్తురాలు, చిన్న బిడ్డ కాదు, యవ్వనస్తురాలు. బాగా ఆలోచించండి. ఆ బిడ్డ ఎదురు రాగానే తను దేవుడికి అనుకున్నది గుర్తొచ్చి బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఏమన్నా తెలుసా, నా బిడ్డ ఎదురు వస్తుందని నేను అనుకోలేదు, కానీ వచ్చింది నా బిడ్డ. అయితే ఆ బిడ్డతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, అమ్మా నేను ఒకటి అనుకున్నాను. ఏంటి అని అంటే, నాకు ఎదురుగా ఏదొస్తుందో దానిని నేనేం చేస్తాను, నా దేవునికి ఏం చేస్తాను, నేను ప్రతిష్ఠిస్తాను. అక్కడ ఏమని రాయబడింది? ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలిగా ఇస్తానని నా దేవునికి మొక్కుకున్నానమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడండి. ఆ అమ్మాయినే అడిగాడండి. ఏమండి, ఆ అమ్మాయినే అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పాలి, మీరు యవ్వనస్తురాలు, చిన్న బిడ్డ కాదు, పెళ్ళిడొచ్చింది. ఆ యవ్వనస్తురాలు ఏం చెప్పాలి తన తండ్రితో? నువ్వెవరవయ్యా నన్ను ప్రతిష్ఠిస్తానని చెప్పటానికి అనాలా? కానీ ఏమనలేదండి. నాన్న, ప్రతిష్ఠిస్తానన్నావు కదా, అయితే ప్రతిష్ఠించు. ఏమండి, అక్కడ మనం అనుకుంటాము దహన బలిగా ఇచ్చాడు అనుకుంటాం, కానీ దహన బలి కాదండి. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? ప్రతిష్ఠిస్తాను అన్నాడు. మనుషుల్నైతే ప్రతిష్ఠిస్తారు, ఏమండి, జంతువులనైతే ఏం చేస్తారు? బలిస్తారు. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే, ఏమండి, ప్రతిష్ఠితమగును మరియు అనుంది. చూడండి, అక్కడ మరియు అనుంది. అక్కడ 1 అనే అంకె ఉంది. ఫుట్ నోట్లో ఏమని రాయబడిందో తెలుసా? లేదా అని రాయబడింది. అంటే ప్రతిష్ఠితమైనా ఇస్తాను, లేదా దహన బలిగానైనా ఇస్తాను. నరబలిని కోరుకోడండి దేవుడు, ఎప్పుడు కూడా నరబలిని కోరుకోడు. అర్థమైందా? అలా బలిని కోరుకునేవాడైతే ఇస్సాకునే బలిగా తీసేసుకునేవాడు. అవునా కదా? ఇస్సాకు మీద కత్తిత్తంగానే దేవుడు ఆగమన్నాడు. ఎందుకని? నరబలిని ఆయన కోరుకోడు, నరుని బలివ్వటం ఆయన కోరుకోడు. కనుక ఇక్కడ బలి అవ్వలేదు, ఆవిడ ప్రతిష్ఠితమైంది. అంటే అర్థం ఏంటి? యెహోవాకు ప్రతిష్ఠితమైంది అంటే అర్థం ఏంటి? ఇక వివాహం చేసుకోకుండగా, ఇక తన సొంతగా తాను బ్రతకకుండగా, తన సొంత ఆలోచనల ప్రకారంగా బ్రతకకుండగా యెహోవాకు ప్రతిష్ఠితం అవ్వటం అంటే అర్థం ఏంటంటే, ఏమండి, ఇప్పుడు మనం అప్పుడప్పుడు దేవుడి సన్నిధికి కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటాం. ఏమండి, ఇది ప్రతిష్ఠిస్తున్నామండి అంటాం. అంటే అర్థం ఏంటి? ఇంకా అది ఆ వస్తువు దేనికి ఉపయోగపడాలి? ఆ దేవుని పనికే ఉపయోగపడాలి. అలాగే మనుషులు కూడా ప్రతిష్ఠింపబడేవాళ్ళు. ఆ రోజుల్లో మనుషులు కూడా ప్రతిష్ఠింపబడేవాళ్ళు. అలాగా ఈవిడ కూడా ప్రతిష్ఠించబడింది. అప్పుడు ఆమె ఒకటి అనింది. ఏమన్నా తెలుసా? నాన్న, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు నాన్న, ఒక్క 2 నెలలు టైం ఇవ్వు. ఈ 2 నెలల తర్వాత నువ్వు అన్నట్లుగానే దేవుడికి నన్ను నువ్వు ప్రతిష్ఠ చెయ్యి అంది. ఏమండి, ఎంత విధేయురాలండి! ఈ రోజుల్లో యవనస్తులు అలాగే ఉన్నారా? అమ్మా, నేను పుట్టేటప్పుడు ఒకటి అనుకున్నానమ్మా, నువ్వు పుట్టేటప్పుడే నేను ఒకటి అనుకున్నాను. ఒరే నాయనా, నువ్వు పెద్ద కొడుకు, నేను పుట్టేటప్పుడు ఒకటి అనుకున్నాను, నువ్వు పుట్టేటప్పుడే ఏమన్నా తెలుసా, నిన్ను దేవుడికి ఇచ్చేస్తానని చెప్పి నువ్వెవడవయ్యా నువ్వు చెప్పటానికి దేవుడికి ఇచ్చేస్తానని?
అంటారు ఈ రోజుల్లో. నువ్వెవడివి, నీకేం హక్కు ఉంది? కన్నావు, పెంచావు, ఓకే. దేవుడికి ఇచ్చేస్తానంటే దేవుడికి ఎలాగిస్తావు నువ్వు? నాకు ఆలోచనలు ఉండవా, నా కోరికలు ఉండవా, నాకు ఏమండి ఇవన్నీ ఉండవా? నా లైఫ్ మీద కొంతకాలం వరకే మీకు అధికారం, ఆ తర్వాత మీకు అధికారం లేదు అనే పిల్లలండి. ఎవరైనా మీ పిల్లలతో చెప్పి చూడండి, వింటారేమో చూద్దాం. మీ పిల్లలతో ఊరికనే చెప్పి చూడండి, అమ్మా నువ్వు దేవుడి సేవకు అనుకున్నాను మరి వెళ్ళిపోతావని అడగండి. ఏనాయనా నిన్ను దేవుడి సేవకు అనుకున్నా నేను, మరి వెళ్ళిపోతావా నువ్వు అని అడగండి మీ పిల్లల్ని. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడగండి, మీ మాట వింటారో లేదో మీకే అర్థమైద్ది. ప్రియమైన దేవుని వల్లరా ఏమండి, ఆ కూతురు ఎంత మంచిదండి, ఎంత మంచి కూతురండి. ఏమంటుందండి తండ్రితోని? నువ్వెవరవయ్యా అనలేదండి. ఏంటి నాన్న ఎంత పని చేసావు, దేవుడికి ఇంకోటి ఏదన్నా ఇచ్చుకో, నన్ను మాత్రం ఇవ్వమాక అనలేదండి. నాన్న ఒక 2 నెలలు టైం ఇవ్వు, ఆ తర్వాత నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. దేవుడికి యోఫ్తా తన కుమార్తెను ప్రతిష్ఠించేశాడు. ఎంత విధేయత అండి, అది చెప్తున్నాను. ఎంత లోబడే తత్వం. ఏమండి, మనందరి కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడే పరలోకంలో, మనందరి కన్న తండ్రి అయిన దేవుడు, నాయనా నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్నాడు. ఎంత ప్రేమించావయ్యా అని అంటే ఆయన ఒకటి చెప్పాడు. ఏమన్నా తెలుసా? తాను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచున్నట్లు ఆయనను దేవుడు ఏం చేశాడట? మనకు అనుగ్రహించాడు. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఏం చేశాడు? ఆయన పంపించాడు. పంపించగానే యేసుక్రీస్తు వారు వచ్చారా రాలేదా? వచ్చాడు. తండ్రికి విధేయుడు. పరలోకంలో ఉన్నాడు 2000 సంవత్సరాల క్రితం. పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నాడు. నీ గురించి నేను ప్రవక్తల ద్వారా రాయించేసేసాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీ బలి సిద్ధమైపోయింది. నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, వెళ్తాను. అక్కడ నీకు పంచపక్ష పరమాణాలు ఏం బెటరు. అక్కడ నువ్వు ప్యాలెస్లో నువ్వేం ఉండవు. అర్థమైందా? అక్కడ నీ బ్రతుకు చాలా దీన స్థితిలో ఉంటుంది. పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ పరుండబెట్టారండి? ఆయన్ని కంపు పశువులతోటి ఏమైనా శుభ్రంగా ఉంటుందా? మనం సినిమాల్లో శుభ్రంగా ఉన్నాడు చూస్తాం, మనం కూడా శుభ్రంగా పెడతాం. ఏదన్నా పశువులతోటి పెట్టమంటే పశువులతోటి ఏం శుభ్రంగా ఉండదు. తీసుకెళ్ళి ఆడు పడుకోబెట్టారు ఆయన్ని. కంపు, పోస్తూ ఉంటాయి, పేడేస్తూ ఉంటాయి. కుడితి, ఆ తొట్లో ఏముంటుంది? కుడితి. సత్రములో స్థలం లేకపోతే లోకాలను కలిగించిన ప్రభువుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి వాళ్ళు? పశువుల తొట్టిలో. నీ బ్రతుకది. ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన ఏం చేయాలో ముందే ఎరిగినవాడు. తండ్రికి విధేయుడు. భూమి మీద కష్టాలు పడటానికి వచ్చాడు. భూమి మీద బాధలు అనుభవించటానికి వచ్చాడు. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో కార్చటానికి వచ్చాడు. తండ్రికి విధేయుడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభువు ఆయన ఎంత విధేయుడో తెలుసా? తండ్రి మాట భూమి మీదకు వచ్చి మనందరికీ ఆయన చెప్పాడు. తండ్రి మనసు విప్పాడు. తండ్రి ఆలోచన చెప్పాడు. మనం ఎలా బ్రతకాలో చూపించాడు. భూమి మీద ఏమి ఆశించక, బైబిల్లో రాయబడింది, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు. భార్యను కోరుకోలేదు, పిల్లల్ని కోరుకోలేదు, లోకపు ఆశలకు దూరంగా ఉండిపోయాడు, పవిత్రంగా బ్రతికాడు, ఏ పాపం చెయ్యలేదు. 33.5 యవ్వనస్తుడు. 33 ఎంత అండి ఏజీ? 33 అంటే యవ్వనమా కాదా? ఏమండి? 33 యవ్వనస్తుడు సిలువలో తన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? తండ్రికి లోబడ్డాడు. తండ్రికి విధేయుడు యేసుక్రీస్తు వారు. ఏమండి, ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారో చెప్పండి. ఈరోజు పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో చెప్పండి. మీ మాట అసలు వింటున్నారా వాళ్ళు?
మిమ్మల్ని కొడుతున్నారు, సిగ్గు శరం ఉండాలి మీకు వాళ్ళ చేత కొట్టించుకోవడానికి. మిమ్మల్ని కొడుతున్నారు వాళ్ళు, మిమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. ఎందుకు అలా పెంచుతున్నావు వాళ్ళని? ఎందుకు వాళ్ళని అలాగా గారాబం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకు మంచి చెడు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి వాక్యం నేర్పించలేకపోతున్నారు? సమాజంలోకి ఒక చెడుగా ఎందుకు పంపిస్తున్నారు? ఎవరిని పాడు చేయాలని, ఎవరిని మోసం చేయాలని? మీ పిల్లలు ఈరోజు పిల్లలు కాదా ఇవన్నీ చేసేది? ఈరోజు పిల్లలు కాదా, యవనస్తులు కాదా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎక్కడ గాడిదలు కాస్తున్నారు వాళ్ళంతా? పిల్లలు గంజాయి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు వాళ్ళ కన్న తల్లిదండ్రులు? గంజాయి తింటుంటే ఏం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఆలోచించండి. కాలేజీలకు పంపిస్తున్నావు, స్కూళ్ళకు పంపిస్తున్నావు, ఏం చేస్తున్నారో తెలియదా నీకు? నువ్వు నవమాసాలు పెంచావే, నవమాసాలు కష్టపడ్డావు కదా బిడ్డ. లోపల ఎక్కడ ఏమవుతుందని పెంచావు కదా, బాగా జాగ్రత్తగా పెంచావు కదా. ఏమండి, జాగ్రత్తగా పెంచారు కదా ఆ బిడ్డలని. ఎందుకు వాళ్ళు చెడిపోయేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో అక్కడ జాగ్రత్త తీసుకోలేదు. ఏమి నేర్పించాలో అది నేర్పించలేదు. ఎటువైపు నడిపించాలో అటువైపు నడిపించలేదు. ఈరోజు పాడైపోతుంది సమాజం. మీకు గర్భఫలాలు ఇచ్చినందుకు దేవుడు బాధపడుతున్నాడు. అర్థమైందా? గర్భఫలం లేకపోతే ఏడుస్తావు అంటావు, ఇస్తేనేమో గాలికి వదిలేస్తావు. ఇస్తేనేమో గాలికి వదిలేస్తారు వాళ్ళని. దేవుడు ఇచ్చాడే ఈ గర్భఫలాన్ని, దేవుని కోసం పెంచాలే, దేవుని మాటలు నేర్పించాలే, ఒక మంచి ప్రవర్తన నేర్పించాలే. పెద్దలంటే విధేయత, తల్లిదండ్రులంటే విధేయత, దేవుడు అంటే విధేయత, దైవజనులంటే విధేయత, ఇలాంటివన్నీ మనం నేర్పించాలే. ఎందుకు మనం నేర్పించలేకపోతున్నామని ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీకు దేవుడు గర్భఫలాలను ఇస్తున్నందుకు వాళ్ళు విధేయులైన పిల్లలుగానే పెరుగుతున్నారా లేదా? వాళ్ళు విధేయులైన పిల్లలుగా పెరుగుతున్నారా, లేకపోతే నిన్నే తన్నే వాళ్ళుగా పెరుగుతున్నారా, నిన్నే తిట్టే వాళ్ళుగా పెరుగుతున్నారా? వాళ్ళు తల్లిదండ్రులను దూషిస్తే దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? మరణ శిక్ష విధించమన్నాడు. అంత స్ట్రిక్ట్గా చెప్పాడు ధర్మశాస్త్రంలో. తల్లిదండ్రులను దూషించిన వాడిని చంపిపడేయండి అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాడికి విధేయత నేర్పించకపోతే వాడు బతికే హక్కు వాడికి లేదు. అర్థమైందా? తల్లిదండ్రులంటే విధేయత, పెద్దలంటే గౌరవం. ఏమండి, నటించటం కాదు, నిజమైనటువంటి విధేయత. ఒక యేసు ప్రభు ఎలా బతికాడు ఈ భూమి మీద? తాను భూమి మీద శరీర సంబంధులైన తల్లి దగ్గర, శరీర సంబంధులైనటువంటి ఏమండి ఒక యేసేపు దగ్గర ఆయన ఎలా పెరిగాడో చూడండి. బైబిల్లో రాయబడినటువంటి మాట ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 51. అటు పరలోకపు తండ్రికి విధేయుడయ్యాడు, ఇటు భూమి మీద ఏమండి ఆయన బ్రతికిన విధానం రాయబడింది 2వ అధ్యాయం 51వ వచనంలో. అంతటా ఆయన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు, నజరేతుకు వచ్చి ఏమండి నజరేతుకు వచ్చి తల్లి దగ్గర, యేసేపు దగ్గర ఏమండి వాళ్ళకి లోబడ్డాడట. యేసుప్రభు అండి లోబడ్డాడు. వీళ్ళకు లోబడితేనే ఆయనకు లోబట్టం ఏంటో తెలిసిద్ది, అర్థమైద్ది. ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న మీకే లోబడకపోతే దేవుడికి ఏం లోబడతారండి? వాళ్ళు దేవుడికి ఏం లోబడతారు? దేవుని మాట ఏం వింటారు? కనుక ఈ రాత్రి మీరు ఒక్కసారి ఆలోచించండి. సమాజం చెడిపోతుందంటే కారణం అది మీ చేతుల్లో, తల్లిదండ్రులుగా మీ చేతుల్లోనే ఉంది. నిజంగా హరీషు, సంధ్య పెద్ద కుమార్తె అండి, పెద్ద పాప. ఆ పాప ఎంత చక్కగా పాటలు పాడుతుందో, ఆ పాప ఎంత చక్కగా మరి దేవుని వాక్యాలు చెప్తుంది అని అంటే అంత చక్కగా దేవుని వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు ఆ బిడ్డని. పొద్దున లెగిస్తే పాటలు నేర్పిస్తున్నారు, పొద్దున లెగిస్తే వాక్యం నేర్పిస్తున్నారు. పెద్ద బిడ్డ అండి, పెద్ద బిడ్డ. పొద్దున లెగిస్తే దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారు. ఎందుకో తెలుసా?
ఆ బిడ్డ ఎక్కడ కూడా దేవునికి కానీ తల్లిదండ్రులకి కానీ సమాజానికి కానీ ఆ బిడ్డ ఎప్పుడు కూడా అవిధేయురాలిగా ఉండకూడదు. మీ పిల్లల గురించి కూడా మీరు ఆలోచించండి. ఒకనాడు సమూయేలు నువ్వు ఇక్కడే ఉండాలయ్యా అంటే ఉండిపోయాడండి. నాన్న అమ్మ మీతో పాటు వస్తాను, నన్ను ఎందుకేడా విడిచిపెట్టేశారు, నీతో పాటు వస్తాను, మీతో పాటు కొంతకాలం ఉంటాను అని అనలేదండి, వెంట పడలేదండి ఆయన. అలా దేవుడి సన్నిధిలో దేవుని సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. చిన్న వయసులో లోకాలను కలిగించిన దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏలీకి చెప్పనయ్యా, నీకే చెప్తాను, వెళ్ళి ఏలీకి చెప్పు అంటున్నాడు దేవుడు. ఏమండి, అంత చిన్నపిల్లోడితో దేవుడు మాట్లాడటం ఏంటండి? ఎందుకు మాట్లాడాడో తెలుసా? ఆ వయసులో కూడా అతను చూపించిన ఒక విధేయత, ఒక లోబడే తత్వం, ఒక దేవుని పరిచర్య. నిజంగా మీ పిల్లలు దేవుని పరిచర్య చేస్తే దేవుడు ఎంతగానో వాడుకుంటాడు, ఎంతగానో దీవిస్తాడు వాళ్ళని. దేవుని పరిచర్య చేస్తే ఎంతో హెచ్చుగా వాళ్ళని దేవుడు ఉంచుతాడు. దేవుని పరిచర్య చేస్తే దేవుని పరిచర్య చేయించటం అలవాటు చేయండి. దేవుడు వాక్యం చదవటం అలవాటు చేయండి. దేవుడికి ప్రార్థించటం అలవాటు చేయండి. దేవుని మాటలు చెప్పటం అలవాటు చేయండి. ఎప్పుడైతే ఇవి మీరు చేయగలుగుతారో మీకు దేవుడు గర్భఫలాలను ఇచ్చినందుకు పరలోకపు తండ్రి సంతోషపడతాడు. లేదంటే మిమ్మల్ని మీ పిల్లలను నరకాగ్నిలో వేస్తాడు. అర్థమైందా? కనుక దేవుని వాళ్ళరా, విధేయులైన పిల్లలుగా పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త తీసుకోండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాళ్ళొక గాజు లాంటి వస్తువులు లాంటి వాళ్ళు. గాజు వస్తువుని మనం ఎలా చూసుకుంటామండి? చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం, దాన్ని చాలా జాగ్రత్తగా పెడతాం ఒక చోట. అలాంటి వాళ్ళేనండి వాళ్ళు కూడా. చిన్న వయసు, పసి వయసు, ఏం తెలియదు, ఏం చూస్తే అది నేర్చుకుంటారు, ఏం మాట్లాడితే అది వింటారు, అది నేర్చుకుంటారు. కనుక మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవలసిన అవసరం ప్రతి తల్లిదండ్రులకు ఉంది. కనుక మీ పిల్లలు భవిష్యత్తును మీరు పాడు చేయకండి. ఒక మంచి తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. అర్థమైందా? అలాగా మీరు మీ పిల్లలు దేవునిలో ఉండాలి. అలాగే హరీష్, సంధ్య మరి వారి కుటుంబం దేవునిలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.